అగ్ర హీరోల మెడకు ఇప్పుడు ఉచ్చు బిగుస్తోందా? ఈ అంశానికి సంబంధించి అవుననే మాట వినిపిస్తోంది. ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్ పై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు నమోదైంది. ఆన్లైన్ ద్వారా సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు లాయర్ రామారావు. ఓ బెట్టింగ్ యాప్కు ముగ్గురు హీరోలు ప్రమోషన్ చేశారని కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. హీరోల ప్రమోషన్తో చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారన్నారు రామారావు. ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ కంప్లైంట్ కాపీ ఈరోజు నమోదైంది 23వ తారీఖున, కొద్ది రోజుల క్రితం, ఇన్ఫ్యాక్ట్ 23 కొద్ది గంటల క్రితం 23వ తారీఖు అంటే ఈరోజు 23/3/2025 రోజు ఈ కంప్లైంట్ కాపీ నమోదైంది. ఆ కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దాంట్లో మీరు చూస్తే కనుక ప్లీజ్ ప్రొవైడ్ ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇన్సిడెంట్ అన్నప్పుడు అక్కడ మీరు చూడొచ్చు నందమూరి బాలకృష్ణ. అక్కడ పైన మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఫస్ట్ పేజ్లో ఎల్లో కలర్లో మీకు వచ్చిన పేజ్లోని ఫస్ట్ పేజ్లో ఉంది నందమూరి బాలకృష్ణ. ఇదిగోండి ఇక్కడ ఆ లాస్ట్ మీరు చూస్తే కనుక ప్లీజ్ ప్రొవైడ్ ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఉంది కదా, అక్కడ ఆ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, అక్కడ మీరు గమనిస్తే కనుక దాంట్లో మెన్షన్ చేసింది నందమూరి బాలకృష్ణ సినీ యాక్టర్, అలాగే తొట్టంపూడి గోపీచంద్ సినీ యాక్టర్, అలాగే ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్ సినీ యాక్టర్ జాయింట్లీ ప్రమోటింగ్ ఏ చైనీస్ బెట్టింగ్ యాప్ కేమ్ టు బీ నోన్ యాజ్, ఆ బెట్టింగ్ యాప్ పేరుని ఇక్కడ మెన్షన్ చేయాలనుకోవట్లేదు, అవైలబుల్ on Google Chrome. They have dubbed lakhs of people who were lured to play games and lose money. Amounts stand routed through mule accounts. The link showcases promotion of a banned Chinese gaming app known as antu mali app payna akkada prastavincharu. Both under Telangana Gaming Amendment Act 2017 and Digital Media Ethics Code request to block the access of application to general public at large, as the same turned out to be a threat to security of our nation, and take necessary action against the above persons in terms of section 66FB of the Information Technology Act, apart from offences under BNS అంటూ కూడా ఆ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. ఒక యాప్ని ప్రమోట్ చేశారు, ఒక చైనీస్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు, అది మా దృష్టికి వచ్చింది అంటూ కూడా ఈ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశారు. ఒక వ్యక్తి ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ని రైజ్ చేయడం జరిగింది. కంప్లైంట్ని సైబర్ క్రైమ్లో ఈ కంప్లైంట్ని రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశాలు ఏంటంటే కనుక తెలంగాణ అమెండ్మెంట్ యాక్ట్ 2017 అలాగే డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్కి సంబంధించి వీటి అంశాలను ప్రస్తావిస్తూ, ఈ రెండు అంశాలను ప్రస్తావిస్తూ జనరల్ పబ్లిక్కి ఇవి అందుబాటులో లేకుండా అట్ ద సేమ్ టైం ఇది దేశ భద్రతకి ముప్పు, అలాగే దీనికి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ITI యాక్ట్ సెక్షన్ 66FB కింద దీన్ని పరిగణించాలి అండర్ BNS అంటూ కూడా దీంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కంప్లైంట్ కాపీ రిజిస్టర్ అయింది కాబట్టి నోటీస్ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే నేరుగా విచారణకు రావాలంటూ హాజరవ్వాలంటూ ఇక్కడ చెప్పే అవకాశం ఉందా, ఏం జరిగే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఎప్పుడు ఈ కంప్లైంట్ రిజిస్టర్ అయింది, పోలీసులు యాక్షన్కి దిగారా? ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై తెలంగాణ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు సెలబ్రిటీలపైన కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఒకవైపు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకంగా అటు అగ్ర హీరోలు, అగ్ర హీరోయిన్లు, అదేవిధంగా సోషల్ ఇన్ఫ్లుయెన్స్పై 25 మంది పైన కేసు నమోదైంది. ఇటు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది పైన కేసు నమోదైంది. ఇప్పటికే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ విచారణకు రావాలంటూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేయడంతో కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పటికే పోలీసుల ముందు హాజరయ్యారు. పోలీసుల విచారణలో మొత్తం కూడా ఇప్పుడు ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది ఇలాగ ఉండగా ఈరోజు అడ్వకేట్ అయినటువంటి ఇంబినేని రామారావు ఒకవైపు బాలకృష్ణ, అదేవిధంగా గోపిచంద్ల పైన ఆన్లైన్ ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసి
చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పోలీసులు ఏ విధంగా మూవ్ అవుతారా అనేది కూడా ప్రస్తుతం ఒక సస్పెండ్గా మారిన అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫిర్యాదు చేయడంతో ఏమైనా కేసు నమోదు చేస్తారా ఏంటా అనేది కూడా సస్పెండ్గా మారింది. ఇప్పటికే ఒకవైపు అటు రానా దగ్గుబాటి పైన కావచ్చు, నిధి అగర్వాల్ పైన కావచ్చు, అనన్య నాగల్ వీళ్ళపైన కేసు నమోదైంది. కానీ ఇప్పటి వరకు పోలీసు నుంచి ఎటువంటి నోటీసులు వాళ్ళకి వెళ్ళలేదు. వాళ్ళని ఇప్పటి వరకు విచారణకు కూడా పిలవలేదు. కానీ ఒకవైపు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం ఇప్పుడు విచారణకు పిలిచారు, వాళ్ళు హాజరయ్యారు. వాళ్ళ నుంచి బెట్టింగ్ యాప్ నుంచి వాళ్ళకి ఎంత రాబడి వచ్చింది, ఎంత మేర వాళ్ళు ఎంత లాభం వచ్చింది, ఎన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు, వాళ్ళకి ఎంత లాభం వచ్చింది అని అన్ని విధాలుగా ఎంక్వైరీ చేశారు. అది ఏ విధంగా వచ్చింది, బ్లాక్ మనీ వైట్ మనీ అన్ని విధాలుగా ఎంక్వైరీ చేశారు. కానీ ఇప్పుడు ఎవరైతే అగ్ర హీరోలు అగ్ర హీరోయిన్లు సో వీళ్ళని విచారణకు పిలుస్తారా పిలవరా అనేది కూడా ప్రస్తుతం సస్పెండ్గా మారింది. 2 రోజుల క్రితమే మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అటు అగ్ర హీరోలకు కూడా కేసు నమోదైంది. సో వాళ్ళని ఇప్పటివరకు విచారణకు పిలవలేదు. ఇది ఇలాగా ఉండగానే ఈరోజు సైబరాబాద్ పోలీసులు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా బాలకృష్ణ కావచ్చు, గతంలో ఒక్కరొక్కరుగా వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే బెట్టింగ్ యాప్ ద్వారా తమ ఎవరైతే ముగ్గురిని కూడా ప్రస్తుతం నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫిర్యాదు చేశారు కాబట్టి ఫిర్యాదు పరిశీలించిన తర్వాత ఫిర్యాదులో న్యాయం ఉంది అని చెప్పి వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ముందడుగు వేసే అవకాశం కనిపిస్తుందా పోలీసులు? రైట్, ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఆయన ఫిర్యాదు చేశారో అంటే దేని ఆధారంగా తను ఫిర్యాదు చేశారు అనే విధాలుగా పోలీసులు ఎంక్వైరీ చేసిన అనంతరం వాళ్ళపైన కేసు ఫైల్ చేస్తారు. అనంతరం ఒకవేళ అందులో కనుక నిజంగా దీనివల్ల కొంతమంది నష్టపోయారు అనేది కూడా పోలీసులు భావిస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కేసు నమోదవుతుంది. అనంతరం నోటీసులు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గోపిచంద్, బాలకృష్ణ, ప్రభాస్ ముగ్గురు కలిసి ఒకటే యాడ్ చేశారు. ఆ యాడ్ వల్ల చాలా మంది నష్టపోయారు. కొంతమంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారు. వీరిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అడ్వకేట్ అయినటువంటి ఇమ్మినెంట్ రామారావు కాసేపటి క్రితం అంటే ఉదయం 10 గంటల సమయంలో ఒకవైపు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన పోలీసులు పరిశీలించిన అనంతరం దీనిపైన ముందు స్టెప్ పనుంది. ఇప్పటికే ఒకవైపు మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులు ఒకవైపు రానా దగ్గుబాటి కావచ్చు, నిధి అగర్వాల్ కావచ్చు, అనన్య నాగల్ ఇప్పటి వరకు వాళ్ళకి మాత్రం నోటీసులు ఇవ్వలేదు. సో వాళ్ళకి నోటీసులు ఇస్తారా లేదని ఒకవేళ ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇస్తే వీళ్ళని కూడా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఈ రోజు ఎంక్వైరీ చేసిన అనంతరం ఖచ్చితంగా కేసు అయితే ఫైల్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు. వీళ్ళ వల్ల మేము కొన్ని నష్టపోయాం, వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఈ విధంగా చేసి మమ్మల్ని నష్టపోయేలా చేశారు. వాళ్ళు డబ్బులకు కకృతి పడి మమ్మల్ని నష్టపోయే విధంగా చేశారు. కొన్ని జీవితాలు నాశనమే అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు పలు పిఎస్లో కేసులు నమోదవుతున్నాయి. బాధితులు ఒక్కరొక్కరుగా వస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఒకవైపు బాలకృష్ణ కావచ్చు, గోపిచంద్, ప్రభాస్ వీళ్ళు మొత్తం కూడా అగ్ర హీరోలుగా మనం టాలీవుడ్లో అగ్ర హీరోలుగా చూస్తాం. వాళ్ళపైన కూడా ప్రస్తుతం ఫిర్యాదు చేయడంతో సంచలనంగా మారింది. దీనిపైన సైబరాబాద్ పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు, కేసు నమోదు చేస్తారా లేదా అనేది కూడా సస్పెండ్గా మారింది. ఖచ్చితంగా ఆయన పెట్టినటువంటి ఏదైతే ఫిర్యాదులో ఏమేమి మెన్షన్ చేశారో దాని ప్రకారం పోలీసులు దాని తీవ్రతను బట్టి కేసు నమోదు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్ రైట్ శిల్ప, ఇక్కడ మొత్తంగా అయితే మాత్రం ఇటు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఈ విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పటికే పలువురు సినీ టీవీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు అగ్ర హీరోల వంతు వచ్చిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే అగ్ర హీరోలకు సంబంధించి ప్రస్తుతం కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే ఇక్కడ కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కంప్లైంట్ కాపీలో కూడా కొన్ని అంశాలను ప్రస్తావించిన పరిస్థితి. ఇక్కడ అగ్ర హీరోల మెడకు ఇప్పుడు ఉచ్చు బిగుస్తోందా అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుల విషయంలో అవుననే మాట వినిపిస్తోంది. ప్రభాస్, బాలకృష్ణ, గోపిచంద్లపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు నమోదైంది. ఆన్లైన్ ద్వారా సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు లాయర్ రామారావు. ఓ బెట్టింగ్ యాప్కు 3 హీరోలు ప్రమోషన్ చేశారని కంప్లైంట్ కాపీలో పేర్కొనడం జరిగింది. హీరోల ప్రమోషన్తో చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారన్నారు రామారావు. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.